జగ్గారెడ్డి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మధ్య సంవాదం నడిచింది. సంగారెడ్డిలో ఇవాళ జగ్గారెడ్డి తీరుపై ఎస్ఈసీ చాలా సీరియస్ అయింది. ఏకంగా పోలీసుల్ని బెదిరించడంపై ఎలక్షన్ సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. దొంగ ఓట్లని నిలువరించడంలో ఎస్ఈసీ ఫెయిల్ అయిందంటున్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ దొంగ ఓట్లకి పోలీసులు సహకరించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఒక్కో వార్డులో 300 దొంగ ఓట్లు వేశారని చెప్తున్నారు జగ్గారెడ్డి. ఆ దొంగ ఓట్లను ప్రశ్నిస్తే మాపైనే కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షర్ట్ కాలర్ ని పోలీస్ పట్టుకుంటే ప్రశ్నించరానంటున్నారు జగ్గారెడ్డి. నా క్యాండిడేట్ గల్లెట్ల పట్టు సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్, సీఎం రమ్మని చెప్పండి. డైరెక్ట్ గా జరగా పోలింగ్ స్పెసిఫిక్ గా గల్ల ఎందుకు పట్టినావు? ఏంది ఇదంతా? ఏం నడుస్తుంది నాకు తెలుసు. ఈ శంకర్ ఏం పేరు ఇతను గతంలో సంగారెడ్డిలో గంజాయి బ్యాచ్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. అపోజిషన్ లో ఈయనతో పాటు ఇంకా 2 సీఏలు ఉన్నారు, పేరు కూడా చెప్తే ఇప్పుడే. ఈ సంగారెడ్డి ప్రాంతంలో వండుకుంటూ అందరూ క్రిమినల్స్ ప్రోత్సహించి